ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 14 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే వెన్ ఎ బాయ్ వెయింగ్ 20 kgf అంటే ఒక బాయ్ అంటే ఒక బాబు తన వెయిట్ ఎంత 20 kgf 20 కిలోగ్రామ్ ఫోర్స్ సిట్స్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ఏ 4 మీటర్ లాంగ్ సీసా అంటే ఒక పార్కులో మనకు తెలుసు కదా సీసా అనేది ఎలా ఉంటుంది స్ట్రైట్ గా ఉంటుంది. ఒక పక్క మనం కూర్చుంటే ఇంకో పక్క ఆపోజిట్ పర్సన్ కూర్చోవాల్సి ఉంటుంది. వీళ్ళు పైకి వెళ్తే వీళ్ళు కిందకు వస్తారు, వీళ్ళు పైకి వెళ్తే వీళ్ళు కిందకు వస్తారు. అలాగా ఒక బాబు 20 kgf వెయిట్ ఉండి ఒక అబ్బాయి గనక సీసా మీద కూర్చుంటే ఇట్ గెట్స్ డిప్రెస్డ్ అట్ దిస్ ఎండ్. ఈ అబ్బాయి కూర్చున్న వైపు అది కిందకి ఎలా ఒరిగిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే హౌ కెన్ ఇట్ బి బ్రాట్ ఇట్ టు ది హారిజాంటల్ పొజిషన్. ఇది మళ్ళీ స్ట్రైట్ గా ఎలా తేవచ్చు బై ఎ మ్యాన్ వెయింగ్ 40 kgf. ఒక వ్యక్తి అంటే పెద్ద ఆయన 40 kgf బరువు ఉండేటటువంటి ఒక పర్సన్ కానీ కూర్చుంటే అది ఎలా మనం స్ట్రైట్ గా తేవచ్చు అంటే క్వశ్చన్ ఏంటంటే ఆ వ్యక్తి పొజిషన్ ఎలా మనం పెట్టవచ్చు అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను. దీనికి ఇలా ఒక సీసా తీసుకుందాము. ఇది పైవోటెడ్ అట్ ఏ పాయింట్ ఓ అంటే మిడిల్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఒక ఎండ్లోని అంటే ఒక చివర ఈ చివరి పేరు ఏం పెడదాం ఏ అని పెడదాం. ఏ అని ఎండ్ కేసు ఒక బాబు ఒక అబ్బాయి 20 kgf వెయిట్తో ఇలా కిందకి కూర్చోడు అనమాట. అంటే కిందకి కూర్చోవడం అంటే దాని మీనింగ్ ఏంటి ఆ అబ్బాయి కూర్చున్న తర్వాత ఇది ఇలా కిందకి దిగిపోయింది అనమాట. అంటే ఈ ఎండ్ ఇలా కిందకి దిగిపోయింది. ఇట్ గెట్స్ డిప్రెస్డ్ అంటే ఇలా కిందకి దిగిపోయింది. ఇప్పుడు ఈ సీసా లెంత్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి 4 meters. ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనం ఇటువైపు ఇది 2 meters గాను ఇక్కడ ఇది ఇటువైపు 2 meters ఇటువైపు 2 meters తీసుకుందాం. ఇది మిడ్ పాయింట్ కాబట్టి 4 meters అనేది ఇలాగో డివైడ్ అవుతుంది 2 meters. ఇప్పుడు ఈ ఎండ్ ఏమందాం బి అని అందాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బాబు ఇక్కడ కూర్చున్నాడో ఇది ఇలా కింద దిగిపోతుంది. అంటే ఈ ఓబి అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఓఈ అనేది ఇలా కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని హారిజాంటల్గా అంటే ఇలా స్ట్రైట్గా తేవాలి అంటే ఒక పర్సన్ అతని వెయిట్ ఎంత 40 kg ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి. ఈ చివరిని కూర్చోబెట్టొచ్చది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం బీ దగ్గర పెట్టేద్దాం అని. కానీ ఇప్పుడు ఈ పర్సన్ వెయిట్ ఏమో ఎక్కువ ఉంది, బాబు వెయిట్ తక్కువ ఉంది. సో ఇది హారిజాంటల్ రాదు. అప్పుడు ఓబి కిందకు వచ్చేస్తుంది వెయిట్ వల్ల. అందువల్ల ఈ పర్సన్ ఇక్కడ మనం ఇక్కడ పొజిషన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటాను ఈ పాయింట్ ఏదో సమ్ సి అని కానీ పి అని కానీ అనుకుంటాను. ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నాను అంటే సమ్ ఏదో పి అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పర్సన్ వెయిట్ ఎంత సెకండ్ వెయిట్ అంటే సెకండ్ పర్సన్స్ వెయిట్ 40 కిలోగ్రామ్ ఫోర్స్. ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి. ఇది నేను ఎక్స్ మీటర్స్ అని తీసుకుంటున్నాను. ఎక్స్ మీటర్స్ ఎక్కడి నుంచి ఓ దగ్గర నుంచి ఇది ఎంత 2 meters. రైట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఇది ఇలా హారిజాంటల్ పొజిషన్కి వచ్చింది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది ఇది హోల్డ్ చేయాలి. అంటే ఇది ఫాలో అవ్వాలి. ఎలాగూ ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ఇంటూ ఈ వెయిట్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఇంటూ ఈ వెయిట్కి ఈక్వల్ చేయటమే. అదే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే. దాన్నే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే డేటా రాద్దాం ఫస్ట్. ఓకే. బాయ్ యొక్క వెయిట్ని W1 20 kgf తీసుకున్నాను. అండ్ పర్సన్ వెయిట్ని వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ పర్సన్ యొక్క వెయిట్ని 40 kgf తీసుకున్నాం. ఇది పర్సన్ వెయిట్, ఇది బాయ్ వెయిట్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టోటల్ సీసా ఏ నుంచి బి వరకు అది 4 meters. అండ్ ఓ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏం తీసుకోవచ్చు ఓఏ అనేది 2 meter అయితే ఓబి 2 meter అవుతుంది. ఇప్పుడు లెట్ ది పర్సన్ బి ఓకే మేడ్ టు సిట్ అట్ పాయింట్ పి అంటే పర్సన్ అనేది వాడు పి అనే పాయింట్ దగ్గర కూర్చోడు అనుకుందాం. ఇక్కడ ఏంటి రాసాను చూడండి లెట్ ది పొజిషన్ ఆఫ్ మ్యాన్ బి అట్ పి అనుకుందాం. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి వాట్ టు ఫైండ్ ఓ నుంచి పి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అతను సెంటర్ నుంచి ఎంత దూరంలో కూర్చోవాలో మేము చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతాం అంటే బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విలిబ్రియం
ఏం చెప్పచ్చు, వెయిట్ 1 ఇంటూ డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 2 ఇంటూ డిస్టెన్స్ 2. అంటే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. వెయిట్ 1 ఎంత మనకి, బాయ్ వెయిట్ 20 kgf, ఓన్లీ 20 రాస్తున్నాను. ఇంటూ డిస్టెన్స్ వచ్చి బాయ్ ఎంత డిస్టెన్స్ మిడ్ పాయింట్ నుంచి చూడాలి ఇప్పుడు కూడా డిస్టెన్స్, సో 2 meters ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 2 అంటే ఈ పర్సన్ వెయిట్ 40 kgf ఇంటూ డిస్టెన్స్ మనకు తెలియదు కదా, అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్. ఇది సింప్లిఫై చేద్దామా. ఇప్పుడు ఎక్స్ కావాలి అంటే ఈ 40 అనేది కిందకి వెళ్తుంది, అంటే ఇది ఇంటూలో కాస్త డివిజన్ అవుతుంది. అంటే 20 ఇంటూ 2/40, ఇది 21 జార్ 22 జార్, ఈ 2 కూడా 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది 1 జార్ 1 అని వస్తుంది. అది మీటర్స్లో ఉంది కాబట్టి 1 మీటర్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎక్కడ కూర్చోవాలంటే సెంటర్ నుంచి, అంటే మిడ్ పాయింట్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో కూర్చోవాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏం రాద్దామంటే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, హౌ కెన్ ఇట్ బి బ్రాట్ టు ది హారిజాంటల్ పొజిషన్ బై ఎ మ్యాన్ వేయింగ్ 40 kgf. ఇక్కడ హౌ అనేది తీసేసి, ఓకే, ఇట్ కెన్ బి, ఇట్ అంటే ఏంటి, ద సీసా. ఇట్ కెన్ బి బ్రాట్ టు ది హారిజాంటల్ పొజిషన్ బై ఎ మ్యాన్ వేయింగ్ 40 kgf. ఇదంతా క్వశ్చన్లో కాపీ చేసి ఏం చెప్పాల్సి ఉంటుంది, ద మ్యాన్ షుడ్ సిట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 meter ఫ్రమ్ ది సెంటర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది బాయ్. బాయ్ ఏమో ఇలా లెఫ్ట్ కేసు ఉంటే ఈ మ్యాన్ ఏమో రైట్ సైడ్ ఉండాలి. సో అదే ఇప్పుడు నేను రాయబోతున్నాను. ఇక్కడ ఎట్లా అబ్జర్వ్ చేయండి, ఇట్ కెన్ బి బ్రాట్ టు ది హారిజాంటల్ పొజిషన్ బై ఎ మ్యాన్ సిట్స్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 meter ఫ్రమ్ ది సెంటర్, అంటే ఇక్కడ నుంచి 1 meter ఆన్ ది సైడ్ ఆపోజిట్ టు ది బాయ్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 14 అనేది కంప్లీట్ అయింది.